వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏంటి, అందులో ఏ పార్ట్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్ ఫంక్షన్లో ఉండే పార్ట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాము టైప్స్ ఆఫ్ ఫంక్షన్. ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి? 2 టైప్స్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అండ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్. సో యూజర్ డిఫైన్ అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? యూజర్ ఒక పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం తను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్లో రాయటాన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని అంటారు. సో యూజర్ టాస్క్కి అనుగుణంగా రాసే ఫంక్షన్నే యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని అంటారు. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్. సో యూజర్స్కి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా యూజర్ క్రియేట్ చేసే ఫంక్షన్నే యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని అంటారు. సో ఎవ్రీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ హ్యాస్ 3 పార్ట్స్: ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినిషన్. సో ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్ తీసుకున్నా సరే ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్లో ఈ 3 పార్ట్స్ కంపల్సరీగా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, యాడ్ అనే ఫంక్షన్తో దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ అంటారు. అవుట్ సైడ్ ది మెయిన్ ఉంది. నెక్స్ట్ మెయిన్లో కాలింగ్ ఉంది, ఫంక్షన్ కాలింగ్, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. నెక్స్ట్ ఇది ఫంక్షన్ డెఫినిషన్. సో ఈ 3 కూడా యూజర్ డిఫైన్ ఫంక్షన్లో పార్ట్స్. సో ఎవ్రీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ హ్యాస్ 3 పార్ట్స్: ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినిషన్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటి చూద్దాం. సో ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్. ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ అంటే ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెల్లింగ్ కంపైలర్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ and what is the type of a return value of that function and what are the type of arguments if you have any. సో అంటే ఏంటి, ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ మనకి ఏమేమి చెప్తుంది అంటే ఫంక్షన్ నేమ్ ఏంటి, మనం రాసుకునే ఫంక్షన్ నేమ్ ఏంటి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్, తర్వాత దాని రిటర్న్ టైప్ వాల్యూ అంటే ఈ ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ డెఫినేషన్లో మనకి ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తుంది అనుకోండి, దాని టైప్ ఏంటి, ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా, అట్లా. సో ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఈ ఫంక్షన్ రిజల్ట్ని ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అంటే రిటర్న్ టైప్. అండ్ టైప్ ఆఫ్ పారామీటర్స్. సో ఈ ఫంక్షన్లో ఏమైనా పారామీటర్స్ పాస్ చేస్తుంటే ఆ ఫంక్షన్స్ టైప్ ఏంటి, ఇంటీజరా, ఫ్లోటా అని. సో ఇవన్నీ కూడా ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ మనకి కంపైలర్కి చెప్తుంది అనమాట. ఏమేంటి, ఈ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి, అండ్ అది రిటర్న్ చేసే వాల్యూ టైప్ ఏంటి, అండ్ దాంట్లో యూజ్ చేసే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి. ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, లేకపోతే పారామీటర్స్ అని అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో వాటి టైప్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ అనేది చెప్తుంది. సో ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్కి లాస్ట్లో ఎప్పుడు సెమీకాలన్ ఉంటుంది, అండ్ ఇది ఎప్పుడు కూడా మెయిన్ ముందు రాస్తారనమాట ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ యాడ్, ఇంట్ అంటే ఇది ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఇంట్, అందులో మనం పాస్ చేసే పారామీటర్స్ యొక్క టైప్స్ కూడా ఇంట్. సో ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్. సో ఈ ఫంక్షన్ కాలింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇన్సైడ్ ద మెయిన్ కానీ అది ఇన్సైడ్ ఎనీ అదర్ ఫంక్షన్ కానీ ఆర్ మెథడ్ కానీ. ఒక ఫంక్షన్ లోపలైనా మనం ఇంకొక ఫంక్షన్ కాలింగ్ చేయొచ్చు, ఆర్ మెయిన్ లోపలైనా మనం ఫంక్షన్ కాలింగ్ చేయొచ్చు. సో దిస్ ఫంక్షన్ కాలింగ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద మెయిన్ ఆర్ ఇన్సైడ్ ద ఎనీ సబ్ ప్రోగ్రామ్ అంటే మళ్ళీ ఫంక్షన్. సో ఒక వేరే ఫంక్షన్ లోపల కానీ మెయిన్ లోపల కానీ కూడా ఈ ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది. ఈ ఫంక్షన్ కాలింగ్ యూజ్ ఏంటి, టెల్స్ ద కంపైలర్ ట్రాన్స్ఫర్ ద ఎగ్జిక్యూషన్ టు ద ఫంక్షన్ డెఫినిషన్. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసామో అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఫంక్షన్ డెఫినిషన్ అయితే ఎక్కడుందో అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ ఉందో. సో ఈ ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఏంటి, యాక్చువల్గా మనం ఏ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ నీడ్ కోసం ఆ ప్రోగ్రామ్ రాసినామో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫంక్షన్ డెఫినిషన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మనం కాల్ చేసామో ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ప్రజెంట్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ దగ్గర నుంచి ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఫంక్షన్ కాలింగ్ యూజ్. ఇక సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి లిస్ట్ పాస్ చేయాలి. ఇక టైప్ కాదు, పారామీటర్ టైప్స్ కాదు, యాక్చువల్ పారామీటర్స్ని మనం పాస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ యాడ్ a, యాడ్ అనేది ఫంక్షన్, దాంట్లో మనం పాస్ చేస్తున్న పారామీటర్స్ a, సో మొత్తం కలిపి ఫంక్షన్ కాలింగ్ అనమాట. నెక్స్ట్
ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి? మనం ఏ టాస్క్ ఆర్ ఏ నీడ్ కోసం మనం ఫంక్షన్ రాస్తున్నాము, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని ఈ ఫంక్షన్ డెఫినేషన్లో ఉంటాయి. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ జరుగుతుందో ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఈ ఫంక్షన్ డెఫినేషన్కి వచ్చి దానికి రిలేటెడ్ అయిన స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫంక్షన్ డెఫినేషన్ కంటైన్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ దేర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మెయిన్. ఎప్పుడైనా రాయొచ్చు, బిఫోర్ మెయిన్ అయినా రాయొచ్చు, ఆఫ్టర్ మెయిన్ అయినా రాయొచ్చు. మనం ప్రీవియస్గా చూసాం ఫంక్షన్ కాలింగ్ ఎక్కడ ఉంటుంది, ఇన్సైడ్ ద మెయిన్ ఉంటుంది. ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ ద మెయిన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉండొచ్చు, బిఫోర్ ద మెయిన్ అయినా రాయొచ్చు, ఆఫ్టర్ ద మెయిన్ అయినా రాయొచ్చు. బిఫోర్ ద మెయిన్ రాస్తే మనం ప్రోటోటైప్ డిక్లరేషన్ రాయక్కర్లేదు, ఆఫ్టర్ మెయిన్ రాస్తేనే మనం ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ అనేది రాసుకోవాలి. సింటాక్స్ వచ్చేసి రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. కొంచెం ప్రోటోటైప్ డిక్లరేషన్స్ లానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం ప్రోటోటైప్ డిక్లరేషన్లో ఏం చేస్తాము, టైప్ ఆఫ్ ద పారామీటర్స్ రాసి సెమీకోలన్ రాస్తాం. ఇక్కడ అలా కాదు, టైప్ అలాంగ్ విత్ ద పారామీటర్స్ కూడా రాయాలి. టైప్ ఒక్కటే కాదు, ఆ పారామీటర్స్ ఏంటనేది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బ్రేసెస్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ ద టాస్క్. సింటాక్స్ ఇప్పుడు నేను ఎడిషన్ కోసం రాస్తున్నాను అనుకోండి ఈ ఫంక్షన్ని, ఇంట్ యాడ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి, అంటే ఇప్పుడు ఏంటి రిటర్న్ టైప్ ఇంట్, ఫంక్షన్ నేమ్ యాడ్ అండ్ పారామీటర్స్ ఇంట్ ఏ ఇంట్ బి. ఆ ఎడిషన్కి సంబంధించిన కోడ్ అంతా ఈ లోపల రాస్తామన్నమాట. రిటర్న్ లాస్ట్లో రిటర్న్ ఈజ్ ఎ కీవర్డ్ విచ్ రిటర్న్స్ ద రిజల్ట్ ఆఫ్ ఏ ఫంక్షన్ టు ద కాల్డ్ ఫంక్షన్. సో ఎక్కడైతే మనం కాల్ చేస్తామో ఫంక్షను, అక్కడికి ఫంక్షన్ యొక్క రిజల్ట్ని పాస్ చేయడానికి ఈ రిటర్న్ అనే కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూడండి. సో ఇంట్ యాడ్ ఇంట్ ఇది ప్రోటోటైప్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ ఇది ఎక్కడుంది, బిఫోర్ ద మెయిన్ ఉంది. నెక్స్ట్ యాడ్ ఆఫ్ ఏ కామా బి, ఇదేంటి ఫంక్షన్ కాలింగ్ ఎక్కడుంది, ఇన్సైడ్ ద మెయిన్ ఉంది. సో ఇది ఇంట్ యాడ్ ఇంట్ ఎం కామా ఇంట్ ఎన్, ఇది ఎక్కడుంది, అవుట్ సైడ్ ద మెయిన్ ఉంది. సో ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్ తీసుకున్నా సరే ఈ 3 పార్ట్స్ ఉండాలన్నమాట. ఇంట్ ప్రోటోటైప్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్. ఒకవేళ ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనేది బిఫోర్ మెయిన్ రాసామనుకున్నా అప్పుడు ఈ ప్రోటోటైప్ డిక్లరేషన్ రాయకపోయినా నో నీడ్. ఆఫ్టర్ మెయిన్ రాస్తే మటుకి మళ్ళీ ప్రోటోటైప్ డిక్లరేషన్ అనేది రాయాలి. సో దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఫర్ ద యూజర్ డిఫైన్ ఫంక్షన్.